పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అంటే ఉగ్రవాదాన్ని అరికట్టే ప్రత్యేక చట్టం. ఈ చట్టాన్ని 2002లో బీజేపీ నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో దేశంలో జరిగిన ఉగ్రదాడులు, పార్లమెంట్ అటాక్ల నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పోటా చాలా స్ట్రిక్ట్ లా. పోలీసులకు, మిలిటరీ బలగాలకు స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కేసులో కానీ, టెర్రరిస్ట్తో సంబంధాలు ఉన్న కేసులో కానీ అరెస్ట్ అయితే ఇంకా బెయిల్ ఉండదు. వారిని ఇన్వెస్టిగేషన్ టీం ఎన్ని రోజులైనా సరే రిమాండ్లో పెట్టుకోవచ్చు. కానీ 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చాక ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది. అప్పటి నుంచి వరుస ఉగ్రదాడులు జరిగాయి. 2005లో రామ్ మందిర్ మీద అటాక్ జరిగింది. 2006లో ముంబై లోకల్ ట్రైన్ బ్లాస్ట్ జరిగింది, 187 మంది చనిపోయారు. 2008లో శ్రీనగర్ అటాక్స్ జరిగాయి. జైపూర్లో 8 బ్లాస్ట్లు, అహ్మదాబాద్లో 21 బ్లాస్ట్లు, ఢిల్లీలో 5 బ్లాస్ట్లు, ఇంకా ముంబై 26/11 అటాక్, హైదరాబాద్ గోకుల్ చాట్ బ్లాస్ట్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్, బెంగళూరు బ్లాస్ట్. దేశ నలుమూలలా ఉగ్రదాడులు యథేచ్ఛగా జరుగుతుండడంతో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం దాడిని ఖండించడం తప్ప ఏం చేయలేదు అండ్ దాడులు ఆగలేదు. ఇంతకీ ఎవరిని రక్షించడానికి పోటాని తీసేశారో అర్థం కావట్లేదు.